Good morning, viewers. Service the Josh. Service the Josh. What about today? Today is Friday. ఆ శ్రీ మహాలక్ష్మికి దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శ్రేష్ఠ ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఇస్ లైఫ్ ఈజ్ లైక్ మేకింగ్ ఏ టీ. మనము టీ ఎట్లా తయారు చేస్తాం? ఒక్కొక్క ప్రాసెస్లో పర్ఫెక్ట్గా టీ ఒక్కటే కొంతమంది ఒక చోట ఒకలా ఉంటుంది, నీలోఫర్లో 200 ఉంటుంది, ఒక్కొక్క ప్లేసెస్లో గ్రీన్ హోటల్లో ఇంకోలా ఉంటుంది, దాంట్లోనే టీలలో రకరకాలుగా ఉంటుంది. పొద్దున్నే టీ ఆస్వాదిస్తే అదొక రకమైన ఫీలు. అలానే మధ్యాహ్నం మనం ఆఫీసెస్కి వెళ్ళి అక్కడకు వెళ్ళిన తర్వాత మధ్యలో రిలీఫ్ కోసం ఒక టీ తాగొద్దాం రాని ఫ్రెండ్షిప్లో మేకింగ్ లాగా అదొకటి పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే టీ పీయింగ్ బయటికి వెళ్ళిపోదాం, లేదు ఇంట్లో భార్య ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనేది బయటికి వెళ్ళి ఇది అది ఈ విధమైనటువంటి విధానం హైదరాబాద్లోనూ ప్రతి ప్లేస్లోనూ ఎక్కువగా ఉంది. సో అలా లైఫ్ని కూడా మనం మేకింగ్ ఏ టీ ఎలా ప్రిపేర్ చేస్తాం? అది టీని ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఎంతో విధంగా దాన్ని మంచిగా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అలాగే లైఫ్ని కూడా మనం పర్ఫెక్ట్గా మోల్డ్ చేసుకుందాం. దాంట్లో ఎంతైతే టేస్ట్ ఉంటుందో లైఫ్ని మనం ఎంత బాగా మనం తీర్చిదిద్దుకుంటే అంత టేస్ట్ అంత అవుట్పుట్ వస్తుంది. లైఫ్ని మనము ఒక ప్లానింగ్గా మేకింగ్ టీ లాగా మనం ఊహించుకున్నట్టయితే దాంట్లో ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తారో, కొంతమంది గ్రీన్ టీ తాగుతారు, కొంతమంది అల్లం టీ తాగుతారు, కొంతమంది మామూలు నార్మల్ టీ వేసిన షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అవన్నీ కరెక్ట్గా ఇది ఉండాలి. దానికి సంబంధించిన పొడి టీ పొడి వేసుకొని ఈ విధమైనటువంటి పాళ్ళు ఎలా అయితే వాటర్ పెట్టి టీ పొడి వేసి తర్వాత దాంట్లో ఈ విధంగా షుగర్ ఎంత లెవెల్లో వేయాలి, పోస్టెడ్ అల్లం వేయాలా, దీన్ని ఎంత చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఆ తాగేవాడు భలే ఉంటుంది. అదే చల్లారిపోయి మామూలుగా ఉంటే ఏముంటుంది, బాగుండు, టేస్ట్ అనేది కలగాలి. అలా లైఫ్లో జీవితాన్ని మనం నిర్మించుకునే విధానం కూడా టీతో పోలుస్తుంటే అది అద్భుతమైన ఎంత కాన్సన్ట్రేట్ చేసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో అంత అద్భుతంగా అవుట్పుట్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఏంటంటే ఆ యొక్క మనము ఫెయిల్యూర్గానే మిగిలిపోతాం. ఓకే, ఇఫ్ యూ ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది యువర్ లైన్ కరెక్ట్గా కాన్సన్ట్రేటివ్గా ఒక ప్లానింగ్తో ఒక స్ట్రాటజీతో కనుక పడితే డెఫినెట్గా నీ మూమెంట్ అనేది ముందుకెళ్తుంది. ఒక్కసారి తప్పులు పడ్డాయంటే ఆ తప్పులు పునరావృతం మళ్ళీ మనం చేసుకోలేక ఇదవుతుంది. అట్లనే టీ ఒక్కసారి కనుక ఎక్కువ కానీ తక్కువ కానీ షుగరు తగిన పాళ్ళల్లో అల్లం కనుక పడకపోయినా తగిన పాలల్లో మామూలుగా వాటర్ పెట్టడం సరిపోయినా అది ఎలా అయితే చెడిపోతుందో జీవితంలో కూడా మనం వేసే స్టెప్స్లో మనం ఏదైనా ఒక చిన్న రాంగ్ పెడితే అది లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో అలా కాకుండా అద్భుతంగా కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఉత్సాహంగా నిరంతరమైన ఇప్పుడు ఈ బుద్ధిలోకి వచ్చాము అంటే భగవంతుడి పుత్రులు మనం ఏదనుకుంటే అది సాధించగలం, మనం అనుకోవాలి అంతే అని చెప్పేసి మీరు పూర్తి డిటర్మినేషన్తో కనుక కాన్సన్ట్రేషన్తో కనుక అద్భుతంగా కనుక చేయగలిగితే వర్క్ డెఫినెట్గా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.